ఓజీ సినిమా ఒక సినిమాకి రీమేక్ లాగా అనిపిస్తుంది, కాపీ లాగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. మరి ఆ సినిమా ఏది? ఓజీ సినిమా నిజంగానే కాపీడ్ సినిమానా అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఓజీ సినిమా అనే ఒక టైటిల్ ఉంది, ఓజీ సినిమాని స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద విపరీతమైనటువంటి బజ్ ఏర్పడింది. అంటే ముఖ్యంగా ఒక సినిమా ప్రమోట్ కావాలి, ఒక సినిమా మీద బజ్ ఏర్పాటు కావాలంటే ఖచ్చితంగా చాలా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఓజీ సినిమాకి మాత్రం ఏ ప్రమోషన్ కూడా అవసరం లేకుండా, ఎలాంటి పెట్టుబడి కూడా లేకుండా, నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ సినిమా టీం కానీ ఏ మాత్రం కూడా కష్టపడకుండా ఆటోమేటిక్గా బజ్ వచ్చినటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది ఏకైకమైనటువంటి ఓజీ సినిమా మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల పరంగా ఒక మీటింగ్కి వెళ్ళినా, వేరే సినిమా ప్రమోషన్స్కి వెళ్ళినా, వేరే సినిమా ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా, అండ్ రాజకీయాల పరంగా ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినా, ఒక గ్రామ సభకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ 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 ఓజీ. సో ఇంత హైప్ క్రియేట్ అయినటువంటి ఈ సినిమా మీద సో కొంతమంది ఖచ్చితంగా ఉంటారు నెగిటివ్గా చేయడానికి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నెగిటివ్ చేయడానికి కొంతమంది కావాలని కాచుకొని కూడా కూర్చుంటారు. కాబట్టి సో ఈ విధంగా ఏ రీజన్లు కూడా లేనప్పుడు ఇది ఒక కొత్త రీజన్, అంటే ఏ దిక్కు లేనప్పుడు అక్కమొకటి దిక్కు అన్నట్టు ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఎలాంటి చిన్న లోటుపాట్లు కూడా లేవు, అన్ని పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా ఈ సినిమా అసలు స్టోరీనే కాపీడ్ సినిమా అని ఒక వివాదాన్ని తీసుకొచ్చారన్నమాట. సో ఆ సినిమా ఏదో కాదు, అజిత్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి ఖచ్చితంగా అదే విధంగా సేమ్ అట్లనే ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. సో ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. సో మరి సుజిత్ గారు ఎంత కొత్తదనంగా తీస్తారు సాహో సినిమాతోని, అంతకుముందు రన్ రాజు సినిమాతోని మనం చూసాం. అంటే రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా అందులో ఏదో ఒకటి కొత్తదనాన్ని ఖచ్చితంగా మిక్స్ చేస్తారు. సో ఈ ఓజీ సినిమాలో కూడా ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమాని ఎవ్వడు కూడా ఆపలేడు అనే రేంజ్లో ఫ్యాన్స్ మాత్రం చాలా కాలరెగరేసుకొని మరి చెప్తున్నారు.